హూ డిడ్ ప్యాట్రిక్స్ హోంవర్క్ అనే ఈ రచనని కెరెల్ మోర్ అనే అమెరికన్ రచయిత్రి రాశారు. ఆమె పిల్లల యొక్క రచనలు చేయడంలో చాలా ప్రసిద్ధి చెందారు. వెల్కమ్ టు ఇంగ్లీష్ జర్నీ యూట్యూబ్ ఛానల్. టుడే వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ 6th class English Unit 1 Who did Patrick's homework. బిఫోర్ యూ రీడ్, ఈ స్టోరీని మనం తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ముందుకెళ్దాం. మీరు క్లాస్లో ఒకసారి డిస్కస్ చేసుకోండి. మీలో ఎవరికి హోంవర్క్ చేయడం అంటే ఇష్టం, ఎవరికి హోంవర్క్ చేయడం ఇష్టం లేదు, ఇంటి దగ్గర మీకు హోంవర్క్ చేయడంలో ఎవరు హెల్ప్ చేస్తారు, అలాగే మీకు ఎలాంటి హోంవర్క్స్ ఇస్తూ ఉంటారు, ఒకసారి డిస్కస్ చేసుకున్నాక ఈ స్టోరీలోకి వెళ్దాం. ఈ స్టోరీలో ప్యాట్రిక్ అనే అబ్బాయికి హోంవర్క్ చేయడం అంటే అస్సలు ఇష్టం లేదు. కానీ ఇంతలో ఒక అద్భుతం జరుగుతుంది. దాని సహాయంతో ప్యాట్రిక్ హోంవర్క్ చేయగలిగాడా, తనకి ఎక్కువ మంచి గ్రేడ్స్ తీసుకురాగలిగాడు అనేది ఈ స్టోరీలో మనం తెలుసుకోబోతున్నాం. హూ డిడ్ ప్యాట్రిక్స్ హోంవర్క్? ప్యాట్రిక్ నెవర్ డిడ్ హోంవర్క్. ప్యాట్రిక్ అసలు ఎప్పుడు హోంవర్క్ చేసేవాడే కాదు. టూ బోరింగ్ హీ సెడ్. బోర్ కొడుతుందని చెప్పేవాడు. హీ ప్లేడ్ హాకీ అండ్ బాస్కెట్బాల్ అండ్ నైంటెండో ఇన్స్టెడ్. దానికి బదులుగా హాకీ, బాస్కెట్బాల్, నైంటెండో అనే వీడియో గేమ్ ఆడేవాడు. His teachers told him, Patrick, do your homework or you won't learn anything. వాళ్ళ టీచర్స్ చెప్తూనే ఉన్నారు ప్యాట్రిక్కి, నువ్వు కనుక హోంవర్క్ చేయకపోతే ఏం నేర్చుకోలేవురా అని చెప్తుండేవాళ్ళు. అండ్ ఇట్స్ ట్రూ, సమ్టైమ్స్ హీ డిడ్ ఫీల్ లైక్ అన్ ఇగ్నోరమస్. టీచర్స్ చెప్పేదైతే నిజమే. కొన్నిసార్లు ప్యాట్రిక్ చాలా అజ్ఞానిలాగా తనకు తానే అనిపించేది. ఎందుకంటే నేర్చుకోకపోవడం వల్ల నాకేం తెలియట్లేదనే ఫీలింగ్ అయితే ఉండింది ప్యాట్రిక్కి. బట్ వాట్ కుడ్ హీ డూ? కానీ ఏం చేస్తాడు తనకి హోంవర్క్ అంటే అసలు ఇష్టం లేదు. హీ హేటెడ్ హోంవర్క్. సెకండ్ పారాగ్రాఫ్. దెన్ వన్ డే హీ ఫౌండ్ హిస్ క్యాట్ ప్లేయింగ్ విత్ ఎ లిటిల్ డాల్ అండ్ హీ గ్రాబ్డ్ ఇట్ అవే. ఒకరోజు తను చూసేటప్పటికి తన పెంపుడు పిల్లి ఏదో చిన్న బొమ్మతో ఆడుకుంటడం చూసి దాన్ని గట్టిగా లాక్కున్నాడు ప్యాట్రిక్. టు హిస్ సర్ప్రైజ్ ఇట్ వాజ్ నాట్ ఎ డాల్ ఎట్ ఆల్. అతను ఆశ్చర్యపోయే విధంగా అసలు అది బొమ్మ కాదు, బట్ ఏ మ్యాన్ ఆఫ్ టైనియెస్ట్ సైజ్. అతి చిన్న సైజులో ఉన్నటువంటి ఒక మరుగుజ్జి మనిషి. టు హిస్ సర్ప్రైజ్ ఇట్ వాజ్ నాట్ ఎ డాల్ ఎట్ ఆల్. అతను ఆశ్చర్యపోయే విధంగా అది అసలు బొమ్మ కాదు, బట్ ఏ మ్యాన్ ఆఫ్ టైనియెస్ట్ సైజ్. అతి చిన్న సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి మనిషి. హీ హ్యాడ్ ఎ లిటిల్ వూల్ షర్ట్ విత్ ఓల్డ్ ఫ్యాషన్ బ్రీచెస్. అతనికి ఉన్నతో తయారైన ఒక షర్టు, అలాగే పాతకాలం నాటి ఓల్డ్ ఫ్యాషన్డ్ ప్యాంట్ ఒకటి వేసుకుని ఉన్నాడు. ఏ హై టాల్ హ్యాట్. ఒక పొడవాటి టోపీ. ఎలా ఉంది ఆ టోపీ అంటే మస్ట్ లైక్ ఏ విచెస్. మంత్రిగత్తె వేసుకునే టోపీ లాంటి టోపీ కూడా వేసుకున్నాడు. అంటే అతని వస్త్రధారణ వింతగా ఉందన్నమాట. హీ యెల్డ్, సేవ్ మీ, డోంట్ గివ్ మీ బ్యాక్ టు దట్ క్యాట్. ఆ చిన్న మరుగుజ్జు మనిషి ఈ విధంగా అరిచాడు, నన్ను రక్షించు, ఆ క్యాట్కి మళ్ళీ నన్ను ఇవ్వకు. ఐ విల్ గ్రాంట్ యూ ఏ విష్, ఐ ప్రామిస్ యూ దట్. నువ్వు కోరుకున్న కోరికను నేను తీరుస్తాను, నన్ను నమ్ము, నీకు ప్రమాణం చేస్తున్నాను అంటూ ఆ సూక్ష్మ రూపంలో ఉన్న మనిషి ప్యాట్రిక్తో అన్నాడనమాట. ప్యాట్రిక్ కుడెంట్ బిలీవ్ హౌ లక్కీ హీ వాజ్. ప్యాట్రిక్ తాను ఎంత అదృష్టవంతుడో నమ్మలేకపోయాడు. హియర్ వాజ్ ద ఆన్సర్ టు ఆల్ ఆఫ్ హిస్ ప్రాబ్లమ్స్. తన సమస్యలన్నిటికీ ఇక్కడ ఒక ఆన్సర్ దొరికిపోయింది కదా అనుకున్నాడు. సో హీ సెడ్, ఈ విధంగా అన్నాడు, ఓన్లీ ఇఫ్ యూ డూ ఆల్ మై హోంవర్క్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద సెమిస్టర్. ఈ సెమిస్టర్ చివరి వరకు నా హోంవర్క్ నువ్వు చేస్తే చాలు, అలా అయితే నిన్ను పిల్లికి మళ్ళీ ఇవ్వను. దట్స్ 35 days. ఇంకో 35 రోజులు మాత్రమే ఇలా చెయ్యి. ఇఫ్ యూ డూ ఏ గుడ్ ఎనఫ్ జాబ్ ఐ కుడ్ ఈవెన్ ఏస్. ఒకవేళ నువ్వు బాగా కనుక నా హోంవర్క్ చేస్తే నాకు ఏ గ్రేడ్లు కూడా వస్తాయి అంటూ ప్యాట్రిక్ ఒక డీల్ కుదుర్చుకున్నాడు ఆ చిన్నపాటి మరుగుజ్జు మనిషితో. ద లిటిల్ మ్యాన్స్ ఫేస్ రింకిల్ లైక్ ఏ డిష్ క్లాత్ థ్రోన్ ఇన్ ద హ్యాంపర్. హ్యాంపర్ అంటే బాస్కెట్, డిష్ క్లాత్ అంటే పాత్రలు శుభ్రం చేసే గుడ్డ. హ్యాంపర్లో పడిన పాత్రలు శుభ్రం చేసే గుడ్డ ఎన్ని ముడతలు పడుతుందో అన్ని ముడతలు ఈ చిన్న మరుగుజ్జి మనిషి యొక్క మొహంలో పడ్డాయి. దాని అర్థం ఏంటంటే అతను చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. ఇంత కష్టమైన పని నాకు చెప్తున్నాడు, హోంవర్క్ చేయడం అంటే అసలు అతనికి కూడా ఇష్టం లేదు. సో అతను చాలా స్ట్రగుల్ ఫీల్ అవుతున్నాడు, అనవసరంగా ఒప్పుకున్నాను అన్నట్టు. హీ కిక్డ్ హిజ్ లెగ్స్ అండ్ డబుల్డ్ హిజ్ ఫిష్ అండ్ హీ గ్రిమేస్డ్ అండ్ స్క్రౌల్డ్ అండ్ పర్స్డ్ హిజ్ లిప్స్. ఇక్కడ ఉండే ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడాను ఇష్టం లేని పని చేస్తున్నట్టుగా, కోపంతో చిరాకుతో చేస్తున్నట్టుగా అతను తన ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు.
ఓ ఐఎమ్ కర్స్డ్ బట్ ఐ విల్ డూ ఇట్. అయ్యో నేనేదో శాపానికి గురయ్యానే, కానీ మాట ఇచ్చక తప్పుతుందా, నేను చేస్తానులే హోంవర్క్ అంటూ ఒప్పుకున్నాడు. చూసారా, అసలు ప్యాట్రిక్కే హోంవర్క్ చేయడం ఇష్టం లేదంటే ఈ చిన్న మరుగుజ్జు మనిషికి కూడాను, వింత మనిషికి కూడా అస్సలు ఇష్టం లేదు హోంవర్క్ చేయడం. కానీ మాట ఇచ్చాడు కాబట్టి, తప్పట్లేదు కాబట్టి హోంవర్క్ చేయడానికి ఒప్పుకున్నాడు. 5th paragraph. And true to his word, the little elf began to do Patrick's homework. ఇచ్చిన మాట ప్రకారం ఆ ఎల్ఫ్ అంటే మరుగుజ్జు మనిషి ప్యాట్రిక్ హోంవర్క్ చేయడం మొదలుపెట్టాడు. ఎక్సెప్ట్ దెర్ వాజ్ వన్ గ్లిచ్. కానీ ఈ విషయంలో ఒక చిన్న గ్లిచ్ ఉంది. గ్లిచ్ అంటే ఒక ప్రాబ్లం ఉంది. ద ఎల్ఫ్ డిడ్ నాట్ ఆల్వేస్ నో వాట్ టు డూ అండ్ హీ నీడెడ్ హెల్ప్. ఈ ఎల్ఫ్ లేదా మరుగుజ్జు మనిషికి ప్రతి విషయంలో కూడా ఏం చేయాలో తెలియదు, హోంవర్క్ చేయడం రాదు. ప్రతి విషయంలో అతనికి మళ్ళీ ఎవరు సహాయం చేయాల్సి వచ్చేది? ప్యాట్రికే సహాయం చేయాల్సి వచ్చేది. హెల్ప్ మీ హీ వుడ్ సే. ప్రతి విషయంలో నన్ను హెల్ప్ చేయనంటూ తినేసేవాడు ప్యాట్రిక్కి. అండ్ ప్యాట్రిక్ వుడ్ హ్యావ్ టు హెల్ప్ ఇన్ వాట్ ఎవర్ వే. అతను ఏ విధంగా కోరితే ప్యాట్రిక్ ఆ విధంగా హెల్ప్ చేయాల్సి వచ్చేది. ఐ డోంట్ నో దిస్ వర్డ్, ద ఎల్ఫ్ స్క్వీక్డ్ వైల్ రీడింగ్ ప్యాట్రిక్స్ హోంవర్క్. ప్యాట్రిక్ హోంవర్క్ చేస్తున్నప్పుడు ఆ మరుగుజ్జు మనిషి స్క్వీక్డ్ అంటే కీచు గొంతుతో అరిచేవాడు. నాకు ఈ పదానికి అర్థం తెలియదు. గెట్ మీ ఎ డిక్షనరీ. నో. వాట్స్ ఈవెన్ బెటర్, లుక్ అప్ ద వర్డ్ అండ్ సౌండ్ ఇట్ అవుట్ బై ఈచ్ లెటర్. డిక్షనరీ చూడు, ఆ పదానికి అర్థం చెప్పు, ఒక్కొక్క అక్షరం పలుకుతూ నాకు అర్థం చెప్పు అంటూ ఆర్డర్లు వేసేవాడు ఆ ఎల్ఫ్. అంటే ఇక్కడ ప్యాట్రిక్ వాడేదో సహాయం చేస్తాడు కదనుకుంటే పని అంతా కూడా ప్యాట్రికే మళ్ళీ చేయాల్సి వచ్చేదన్నమాట. వెన్ ఇట్ కేమ్ టు మ్యాథ్స్, ప్యాట్రిక్ వాజ్ అవుట్ ఆఫ్ లక్. గణితానికి సంబంధించి వచ్చేసరికి ప్యాట్రిక్ అస్సలు అదృష్టం లేదు. ఎందుకంటే వాడికి అస్సలు మ్యాథ్స్ తెలియదు. వాట్ ఆర్ టైమ్స్ టేబుల్స్, ద ఎల్ఫ్ స్ట్రీక్డ్. అసలు ఎక్కాలంటే ఏంటి అంటూ కీచు గొంతుతో అరిచాడు ఆ ఎల్ఫ్. వి ఎల్వ్స్ నెవర్ నీడ్ దట్. అసలు మాకు ఆ ఎక్కాలతో పనే లేదు, మా లోకంలో ఎప్పుడూ మాకు ఎక్కాలు తెలియదు అంటూ ఆ మరుగుజ్జు మనిషి. అండ్ ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ అండ్ డివిజన్ అండ్ ఫ్రాక్షన్స్, హియర్ సిట్ డౌన్ బిసైడ్ మీ. నాకు కూడికలు, తీసివేతలు, భాగహారాలు, లేకపోతే భిన్నాలు ఇవేవి నాకు తెలియదు. నా దగ్గరే కూర్చొని నాకు కొంచెం హెల్ప్ చేస్తుండు. యూ సింప్లీ మస్ట్ గైడ్ మీ అంటూ ఆ ప్యాట్రిక్కి ఆ ఎల్ఫ్ పక్కనే కూర్చోమని ఆర్డర్ వేశాడనమాట. సో లెక్కలు కూడాను చాలా వరకు ప్యాట్రికే చేయాల్సి వచ్చేది. ఎల్వ్స్ నో నథింగ్ ఆఫ్ హ్యూమన్ హిస్టరీ. కనీసం చరిత్రకు సంబంధించి కూడా ఎల్వ్స్కి ఏమీ తెలియదు. మనుషుల చరిత్ర వాళ్ళకి తెలియదు, ఎందుకంటే వాడు మనిషి కాదు కాబట్టి. టు దెమ్ ఇట్స్ ఎ మిస్టరీ. అతనికి అదొక పెద్ద రహస్యంలాగా కనిపించేది. సో ద లిటిల్ ఎల్ఫ్ ఆల్రెడీ ఎ షౌటర్ జస్ట్ గాట్ లౌడర్. ఇప్పటికే అరుస్తున్నటువంటి ఆ చిన్న ఎల్ఫ్ ఇప్పటికీ ఇంకా గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. గో టు ద లైబ్రరీ, ఐ నీడ్ బుక్స్, మోర్ అండ్ మోర్ బుక్స్ అండ్ యూ కెన్ హెల్ప్ మీ రీడ్ దెమ్ టూ. వెళ్ళు, లైబ్రరీకి వెళ్ళి బుక్స్ తీసుకురా, ఇంకా ఎక్కువ బుక్స్ తీసుకొచ్చి వాటిని నాకు చదివి వినిపించు, అప్పుడే నేను హోంవర్క్ చేయగలను అంటూ ఎల్ఫ్ ప్యాట్రిక్తో చెప్పాడనమాట. ఈ విషయంలో కూడా ప్యాట్రిక్ ఎక్కువ శ్రమ పడాల్సి వచ్చేది. 7th paragraph. As a matter of fact, every day in every way, the little elf was a nag. నిజానికి చెప్పుకోవాలంటే ప్రతి విషయంలోన ప్రతిరోజు కూడా ఆ ఎల్ఫ్ ఒక నస పెట్టేవాళ్ళగా తయారయ్యాడు. ప్యాట్రిక్ వాజ్ వర్కింగ్ హార్డర్ దెన్ ఎవర్ అండ్ వాజ్ ఇట్ ఏ డ్రాగ్. ప్యాట్రిక్ అయితే ఇంతకు ముందు కంటే ఎక్కువగా శ్రమ పడాల్సి వచ్చేది. అదంతా కూడా చాలా చిరాకు పుట్టించే వ్యవహారంలాగా ప్యాట్రిక్కి తయారైంది. హీ వాజ్ స్టేయింగ్ అప్ నైట్స్. రాత్రంతా మేల్కొనేవాడు ప్యాట్రిక్. హ్యాడ్ నెవర్ ఫెల్ట్ సో వేరీ. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇంత అలసిపోయినట్టుగా అనిపించింది కాదు, అంత అలసిపోతూ ఉన్నాడు. వాజ్ గోయింగ్ టు స్కూల్ విత్ హిస్ ఐస్ పఫ్డ్ అండ్ బ్లేరీ. స్కూల్కి ఎలా వెళ్ళేవాడంటే తన కళ్ళు ఉబ్బిపోయి వాచిపోయినట్టుగా ఉంటూ స్కూల్కి వెళ్ళేవాడు, ఎందుకంటే రాత్రంతా నిద్రలేక. మనకి ఏమర్థమవుతుందంటే ఎల్ఫ్ హోంవర్క్ చేస్తాడని ఆశపడ్డాడు, కానీ చివరికి ప్యాట్రిక్ ఎల్ఫ్ కంటే ఎక్కువగా కష్టపడుతూ హోంవర్క్ విషయంలో శ్రమ పడాల్సి వచ్చిందనమాట. 8th paragraph. ఫైనల్లీ ద లాస్ట్ డే ఆఫ్ స్కూల్ అరైవ్డ్. మొత్తానికి విద్యా సంవత్సరం చివరి రోజు వచ్చింది. ద ఎల్ఫ్ వాజ్ ఫ్రీ టు గో. ఎల్ఫ్ ఇక విముక్త అయ్యే రోజు కూడా వచ్చింది. యాజ్ ఫర్ హోంవర్క్ దెర్ వాజ్ నో మోర్, సో హీ క్వైట్లీ స్లైలీ స్లిప్డ్ అవుట్ ఆఫ్ ద బ్యాక్ డోర్. ఇంకా ఈరోజు హోంవర్క్ అంటూ ఏం మిగలలేదు కాబట్టి, చివరి రోజు కాబట్టి ఇంకా ఎల్ఫ్ తన పని అయిపోయింది అనుకుంటూ బ్యాక్ డోర్ నుంచి వెనుక డోర్ నుంచి నెమ్మదిగా జారుకున్నాడు బయటికి, చెప్పా చేయకుండా వెళ్ళిపోయాడు. ప్యాట్రిక్ గాట్ హిజ్ ఏస్. ప్యాట్రిక్ మొత్తానికి అన్ని సబ్జెక్టుల్లో కూడా ఏ గ్రేడ్ సంపాదించుకున్నాడు. హిజ్ క్లాస్మేట్స్ వర్ అమేజ్డ్.
వాళ్ళ క్లాస్మేట్స్ అందరూ ఆశ్చర్యపోయారు, ఇదేంటి నీకు ఏ గ్రేడ్స్ వచ్చాయా అంటూ. హిస్ టీచర్ స్మైల్డ్ అండ్ వర్ ఫుల్ ఆఫ్ ప్రైజ్. వాళ్ళ టీచర్లు అందరూ చిరునవ్వు నవ్వుతూ మెచ్చుకున్నారు ప్యాట్రిక్ని. అండ్ హిస్ పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్ అయితే ఇంకా ఎక్కువగా ఆశ్చర్యపోయి ఉంటారు. దే వండర్డ్ వాట్ హ్యాడ్ హ్యాపెన్ టు ప్యాట్రిక్ ఏమైందబ్బా, ఇంత బాగా ఎలా మారిపోయాడు తను అనుకున్నారు. హీ వాజ్ నౌ ద మోడల్ కిడ్. ఇప్పుడు ప్యాట్రిక్ అందరికీ ఆదర్శమైనటువంటి పిల్లాడిగా మారిపోయాడు. క్లీన్డ్ హిజ్ రూమ్, డిడ్ హిజ్ చోర్స్, వాజ్ చీర్ఫుల్, నెవర్ రూడ్, లైక్ హీ హ్యాడ్ డెవలప్డ్ ఏ హోల్ న్యూ యాటిట్యూడ్. తన రూమ్ తనే శుభ్రం చేసుకునేవాడు, తన పనులన్నీ చేసుకునేవాడు, హ్యాపీగా ఉండేవాడు. ఇంకా ఎప్పుడు కూడా ఎవరితోని పొగరుగా ప్రవర్తించేవాడు కాదు. మొత్తానికి ఒక కొత్త దృక్పథాన్ని అలవర్చుకున్నాడు ప్యాట్రిక్. 10th paragraph. You see, in the end, Patrick still thought he made the tiny man do all his homework. చివరిలో చూసారా మీరు, అసలు ప్యాట్రిక్ ఏమనుకున్నాడంటే ఆ పొట్టి మనిషే తన హోంవర్క్ అంతా చేసేసాడు, నాకేదో ఏ గ్రేడ్లు వచ్చాయి, అందరూ మెచ్చుకుంటున్నారు అనుకున్నాడు. కానీ ఐ విల్ షేర్ యూ ఏ సీక్రెట్. ఇప్పుడు నేను మీతో ఒక సీక్రెట్ చెప్తున్నాను. జస్ట్ బిట్వీన్ యూ అండ్ మీ. ఆ సీక్రెట్ మీకు నాకు మధ్య మాత్రమే ఉండాలి, ఎవరికి మీరు చెప్పకండి. ఇట్ వాజంట్ ఎల్ఫ్, ప్యాట్రిక్ హ్యాడ్ డన్ ఇట్ హిమ్సెల్ఫ్. ఆ హోంవర్క్ చేసింది ఎల్ఫ్ కాదు, పొట్టి మనిషి కాదు, ప్యాట్రికే తనంతట తాను హోంవర్క్ అంతా చేశాడు. ఇది ఈ స్టోరీలో చమక్ అనమాట. దీని అర్థం ఏంటంటే, ఎవరో హెల్ప్ చేస్తేనే హోంవర్క్ అవుతుందని చాలామంది పిల్లలు అనుకుంటారు. నా హోంవర్క్ చేయడం నాకు కష్టం, అది బోర్ కొడుతుంది అని. కానీ తలుచుకుంటే, మీ దృక్పథాన్ని, యాటిట్యూడ్ని మార్చుకుంటే మీకు మీరుగా స్వయంగా హోంవర్క్ అంతా చేసుకోగలరు, చాలా విషయాలు నేర్చుకోగలరు, ప్యాట్రిక్ లాగా మంచి పేరు తెచ్చుకోగలరు. కానీ మనం ఏమనుకుంటాం, నాకు హోంవర్క్ చేయడం చేత కాదు, నాకు హోంవర్క్ చేయడం బోరింగ్ అని అనుకుంటారు చాలామంది పిల్లలు. ఇక్కడ ఈ స్టోరీలో ప్యాట్రిక్ ఆ చిన్న మరుగుజ్జు మనిషి చేసిందేమీ లేదు, అన్నీ కూడా ప్యాట్రిక్ చేత చేయించాడు. ప్యాట్రికే సొంతంగా చేయాల్సి వచ్చేది. రాత్రులు మేలుకొని మరీ హోంవర్క్ చేయడం, అన్ని బుక్స్ తేవడం, లైబ్రరీ నుంచి చదవడం, అలాగే టేబుల్స్ అన్నీ అప్పచెప్పడం, ఇవన్నీ చేస్తూ హోంవర్క్ చేసుకునేది ఒరిజినల్గా ఎవరంటే ప్యాట్రికే. కానీ ప్యాట్రిక్కి లేనిదంతా, మొదట్లో లేనిది ఏంటంటే ఈ యాటిట్యూడ్. నా అంతటి నేనే హోంవర్క్ చేసుకోవాలి, నేర్చుకోవాలనే యాటిట్యూడ్ మాత్రం లేకపోయిండేది. ఈ ఎల్ఫ్ వల్ల ప్యాట్రిక్ తన యాటిట్యూడ్ మార్చుకున్నాడు, కష్టపడ్డాడు, ఏ గ్రేడ్స్ తెచ్చుకున్నాడు. సో మీరు కూడా హోంవర్క్ చేయడానికి మీకు పడుతుంది, మేము హోంవర్క్ చేయలేమనుకుంటే ఈ స్టోరీని చూసి ఇన్స్పైర్ అయ్యి మీరు కూడా మీ యాటిట్యూడ్ మార్చుకుంటే ఖచ్చితంగా ప్యాట్రిక్ లాగా ఏ గ్రేడ్స్ సాధించడంతో పాటు అందరి ప్రశంసలు పొందగలరు అంటూ క్యారల్ మోర్ గారు ఈ స్టోరీని మనకి అందిస్తున్నారు. థ్యాంక్ యూ.